హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద టచ్ చేయండి. అలానే ఫస్ట్ వీడియో మనం చూడాలంటే మన ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ టాపిక్. ఈరోజు వచ్చేసి రైతు భరోసా. ఈ రుణమాఫీ పూర్తి కాలేదు కదా, రైతు భరోసా ఎప్పటి నుంచి చేస్తారని మీకు చాలా డౌట్స్ అయితే రావచ్చు. కానీ ఈ రుణమాఫీ గురించి అయితే రైతు భరోసా ఆగిపోవడం జరిగింది. ఈ విషయంలో అయితే మనకు కొద్ది అప్డేట్ రావడం జరిగింది. ఏంటంటే ఈ రైతు భరోసా అనేది చాలా కీలకంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి ప్రభుత్వం అయితే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. అలానే ఇప్పటివరకు అయితే ఎవరు ఎంతమందికి ఇవ్వాలి, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అంటే కొంత భూమి రోడ్ల మీద కావచ్చు వాళ్ళకు కూడా రైతు బంధు, అలానే కొంత భూమి అపార్ట్మెంట్స్ వాళ్ళకు కూడా రైతు బంధు పోవడం వల్ల ఇలా అన్ని సర్వేలు అయితే చేయడం జరిగింది. కాబట్టి అన్ని సర్వేలు చేసి అది మన వర్షాకాలం రైతు బంధు కావచ్చు, మళ్ళీ వేసవికాలం రైతు బంధు కావచ్చు, అవి రెండు ఒకేసారి పడే విధంగా అయితే ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది. కానీ రైతు భరోసా అనేది ఇప్పటికే పడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనకు పంట వేసి కూడా మనం కొంతకాలం కూడా అయిపోయింది. కాబట్టి ఇప్పటికైనా రైతు కొద్దిగా వెసులుబాటు కలిగేటట్టు ఏంటంటే నెక్స్ట్ వరి కోతలు కావచ్చు, అవి కావచ్చు, మనకైతే వీటికన్నా కొద్దిగా ఉపయోగపడాలని ప్రభుత్వం అయితే ఇక్కడ హైదరాబాద్లో చూసుకుంటే ఎక్కడ చూసినా ప్రభుత్వ భూములలో ఇక్కడ బిల్డింగ్లు ఉన్నా కన్నా మంచి మంచి సెలబ్రిటీస్ కావచ్చు, రాజకీయ నేతలు కావచ్చు, వివిధ ప్రాంతాల పేదవాళ్ళు కూడా కావచ్చు, ఎవరిని చూడకుండా అయితే ఇప్పటికే అన్ని వాళ్ళకు నోటీసులు జారీ చేయడం కావచ్చు, అలానే ప్రభుత్వం అన్ని బిల్డింగ్లు కూలగొట్టడం కూడా జరగడం అయితే మీరు చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ మనకు సంబంధించిన ఏదైతే రైతు భరోసా ఉందో 100% ఖచ్చితంగా ఈ వారం లోపు వేయడానికి అయితే ప్రభుత్వం కృషి చేస్తుంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇలాంటి డౌట్ వచ్చిన కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. అలానే మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయడం అయితే ఖచ్చితంగా మర్చిపోకండి. ఎనీవే, చూస్తూనే ఉండండి థింకింగ్ యూట్యూబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.